అరే మను నీకో అరే నీ చంద్రాల డబ్బులతో ఇవన్నీ వచ్చినాయి, కేక్ కూడా వచ్చింది. ఫెవికల్ పాడుగాను 20 రూపాయలు పెట్టి కొంటే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలకే కొడతావా? అడుగునా ఇంకున్నట్టు ఉంది, అస్సలే వస్తలేదు. అమ్మా నేను రెడీ అయిననే. అయిన వారనా బంగారు కొండ. హ్యాపీ బర్త్డే టు యూ రా నా బంగారు కొండ. నేను లేచినాకనే నువ్వు హ్యాపీ బర్త్డే చెప్పినావు కదనే. వద్దునా, నువ్వు బ్రష్ చేయలే, స్నానం చేయలే, అప్పుడు చెప్పినా. ఇప్పుడు నువ్వు ఫ్రెష్ గా రెడీ అయినావు, అందుకు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాం. నీకేమైతుంది రమ్మను? ఏమన్నా ఖర్చు అవుతుందా? ఖర్చు ఏమైతలేదా మమ్మీ? మరి ఈ బర్త్డే కన్నా కేక్ తీసుకొచ్చి నా బర్త్డే ఎత్తాను మానే మమ్మీ. అరే మను, నీ బర్త్డే ఎప్పుడన్నా మేము ఖర్చు పెట్టి చేసింది ఉన్నదారా? ఒకసారేమో మామయ్య చేసే, ఒకసారి అమ్మమ్మోళ్ళు చేసే, ఒకసారి పిన్నోళ్ళు కేక్ తెచ్చి బర్త్డే చేసే, ఒకసారి ఆంటోళ్ళు కేక్ తెచ్చి బర్త్డే చేసే. ఇంకా మేమెప్పుడు చేసినాం రా మను? అదే మమ్మీ, ఎప్పటికీ ఫ్రీగానే చేసి కానీ మరి ఈసారి ఎవరు చేయాలి నా బర్త్డే? ఏం చేద్దామంటవా? నేను కూడా అదే ఆలోచించుతున్నారా మను పొద్దున్నుండి. ఇన్ని రోజులు అంటే నీ బర్త్డేలు చుట్టాలందరు చేసుడు అయిపోయింది. మరి ఇప్పుడు ఎవరు చేయాలి నీ బర్త్డే? ఎవరితోటి కేక్ కట్ చేయించుదాం? అమ్మా నువ్వు ఆలోచించకే, ఆలోచించి తలనొప్పి వస్తుంది. మళ్ళా తలనొప్పికి 10 రూపాయలు పెట్టి పోయి టాబ్లెట్స్ తీసుకురావాలి. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? 10 రూపాయలు పెట్టి పోయి టాబ్లెట్స్ తీసుకురావాలి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అవునరా మను, నువ్వు అన్నది నిజమేరా. మళ్ళీ తలనొప్పి తగ్గడానికి 10 రూపాయలు ఖర్చు పెట్టాలి టాబ్లెట్ కోసం. నేను పొద్దునుండి ఆలోచిస్తానరా, నాకు అసలు ఏం ఆలోచన తట్టలేదు. మరి నీకేం ప్లాన్ వచ్చిందో చెప్పరా? ఏంటిదంటే మమ్మీ, ఆ చెవిటి వాడయ్యే. అరే మను, నీకు మాకంటే ఎక్కువ తెలివి ఉందిరా నాని. సరేరా, అట్లనే చేద్దాం. చూసినావానే నా తెలివి? మనది ప్లాన్ అంటే ఏమనుకున్నావు? మళ్ళా ఫ్రీగానే నా బర్త్డే చేసేటట్టు చేసిన. సరే నేను పోయి వాళ్ళకి చెప్పి అట్నే డబ్బులు తీసుకొని వస్తా. అరే మను, నువ్వు మస్తు మంచి ప్లాన్ వేసినావు గాని వాళ్ళు డబ్బులు ఇస్తారంట వారా? మమ్మీ ఎందుకు ఇయ్యరే మమ్మీ? నా టాలెంట్ ఉపయోగించుతా కదా. సరే నేను పోతానా. అరే మను, ఉట్టి పోతానవేంద్రా? బుక్కున్న పెన్ను కొంచెవా? సరేనా మమ్మీ, కొంచెం వాడుంది కొంచెం తొందరరా. చెప్పురా మాను. ఇయాల నా బర్త్డే విష్ణన్న. అవునరా మాను. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ విష్ణన్న. సరే గాని మాను, ఈ బుక్ ఏంది చేతిలో పట్టుకొని తిరుగుతాను? చందా కోసం విష్ణన్న. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? చందా కోసం విష్ణన్న. అగో ఇప్పుడు చందా ఎందుకు కలెక్ట్ చేస్తాను రా? దుర్గమ్మత అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది, హోలీ అయిపోయింది, మళ్ళీ నువ్వు చందా కలెక్ట్ చేస్తాను? అవన్నీ అయిపోయినాయి కానీ విష్ణన్న, ఇది బర్త్డే చందా. బర్త్డే చందా. ఏంద్రా మను, ఇది వెరైటీగా ఉంది. వాళ్ళ నా బర్త్డే కూడా చందా అడుగుతారా? విష్ణన్న ఇప్పంచెల్లి చందా అడుగుడే. నా బర్త్డే నుంచి స్టార్ట్. ఇది నేనే కనిపెట్టినా. అవునారా? చందేందో నీ కథ ఏందో. విష్ణన్న ఫస్ట్ నీ దగ్గరకే వచ్చినా. నువ్వు గట్టే చందా రాయాలే. తేపో 500. తేపో 500. ఏంది 500? అరే మానగా, వినాయక చవితికి మేము 100 రూపాయలు ఇస్తాము. ఇప్పుడు నీ బర్త్డేకి 500 ఇయ్యా అన్న? అప్పటికి నువ్వు నా బర్త్డే కట్టావు కదా, వచ్చినాక కేకు ఇట్లా తినవా? ఏ తేపో 500. నువ్వు భలే ఉన్నావురా మాను. 500 కాదు కానీ 200 ఇస్తా. సరే విష్ణు.
పోయి తెస్తావురా. సరే ఇష్టం. మంచిగా ఫస్ట్ 200 వచ్చినాయి. ఇగోరా. సరే ఇష్టం, నీ పేరు రాయి. సాయంత్రం 4 గంటల వరకు రా. అత్త. సరే నేను పోతున్నా. ఇప్పుడు రింకు దగ్గరికి పోతా. ఎవరు? నేను చెట్టు కింద ఉన్నా. అరే రింకు, నేను మనంరా అత్త నాగో చెట్టు కింద కూకున్నావా? నేనేరా రింకు. ఈ చెట్టు కింద కూకొని ఏం చేస్తున్నావురా? ఎండ బాగా కొడుతుందని ఈ చెట్టు కింద కూకున్నామా. అవునరా రింకు, మీ ఏప చెట్టు కింద మంచిగా చల్ల ఉందిరా. నేను ఎందుకు వచ్చిందంటే సాయంత్రం 4 గంటలకి నా బర్త్డే ఉందిరా, నువ్వు రా. అవునా అన్న? హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ రింకు. నేను సాయంత్రం ఖచ్చితంగా కేక్ తింటా. అరే రింకు, నువ్వు నా బర్త్డేకి ఉట్టిగానే వచ్చి కేక్ తిని పోతావారా? వడ్డీ ఎందుకు వస్తామనన్నా? 10 రూపాయలు పెట్టి ఒక బిస్కెట్ కొనుక్కొత్తా. ఏందిరా గింతవరం కేక్ తింటావు? 10 రూపాయలు పెట్టి బిస్కెట్ ప్యాకెట్ ఇస్తా. ఈ బుక్ ఎందుకు తెచ్చినా తెలుసారా నీకు? ఎందుకు నాన్న? ఆ బుక్ ఎందుకు తెచ్చినావో నాకెట్లా తెలుస్తుంది? ఇది బర్త్డే చందా బుక్ రా. ఇప్పుడు నువ్వు చందా రాయాలి. ఏంది చందా? వినాయకుడు చందా చూసినా గానీ ఈ బర్త్డే చిన్న ఏంటి మా నాన్న? అవునరా, చందా రాసుడే. కొత్తగా పెట్టినా నా బర్త్డేకు. చూడు విష్ణన్న 200 రాసిండు. నువ్వు పోయి 300 లేపో. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ఏంది విష్ణన్న 200 ఇస్తే నేను 300 లేవన్నా? ఇన్ని ఎక్కువ పైసలు ఇచ్చేటట్టు చేయాలి. ఏదో ఒకటి ఉబ్బియాలి ఈ రింకుని. అరే రింకు, విష్ణన్న 200 ఇచ్చి నాకన్నా ఎక్కువ ఎవరు ఇయ్యరు అన్నాడు. అబ్బా మా నాన్న నన్ను ఉబ్బియగ్గని 200 300 ఇయ్యగాని 100 రూపాయలు ఇస్తా. 300 ఇస్తా అనుకుంటే 100 రూపాయలు ఇస్తాను. సరే తేపారా రింకిగా. సరే చెత్త మా నాన్న. ఇగో నీ పేరు రాయి రింకు. ఇగో మా నాన్న. సరే ఇక నేను పోతున్నా. ఆవు మా నాన్న, నా 100 రూపాయలు వాచ్ కొనుక్కుందామని దాచి పెట్టుకున్నా. ఇప్పుడు నీ బర్త్డే చెందాకి ఇస్తాను. ఏం కాదురా, మళ్ళీ జమ చేసుకున్నావు. సాయంత్రం 4 గంటలకు రా, కేక్ తిను. నేను పోతున్నా. 300 అంటే 100 రూపాయలు ఇచ్చా. ఏంటిరా మను? నాకు అర్జెంట్ గా 500 కావాలి సాయన్న. ఎందుకురా? తొందర ఈ సాయన్న అర్జెంట్ గా కావాలి. అరే ఏంటిరా ఇప్పుడు అర్జెంటు 500? అరే చెప్తా కదా సాయన్న, నీకు ఇప్పుడే చెప్తా, నువ్వు లేకపోతుందా? చెప్తావు. సరే సాయన్న. ఇగోరా మను. ఇంట్లో బుక్ లో పేరాయి సాయన్న. బుక్కులో పేరు ఎందుకురా? ఎందుకంటే సాయన్న ఇవాళ నా బర్త్డే కాబట్టి. ఓహో హ్యాపీ బర్త్డే రా మను. థ్యాంక్ యూ సాయన్న. అయినా నీ బర్త్డే అయితే ఇలా నేను పైసలు ఇచ్చి పేరు రాసాడు ఎందుకురా? ఎందుకంటే సాయన్న నేను నా బర్త్డేకి చందాలు అడుగుతున్నా. ఏందిరా బర్త్డేకు చందాలా? అవును సాయన్న, చందాలే. నువ్వు రాయి 500 ఇచ్చినట్టు. ఎవరన్నా నా ఇష్ట ప్రకారంగా 100 200 రాస్తారు చందా, కానీ బదిలీ 500 అడుకొని చందా రాయమంటానే ఏందిరా మను? నువ్వు అట్లా అడుగుతే ఇయ్యవనే నేను ఈ ప్లాన్ వేసిన సాయన్న. ఇక రాయి. అరే రాసుడు కాదు గాని నా 500 నాకు నీకు 200 ఇచ్చి రాస్తే.
వేసేసాడు బాగా వేసేసాడు. అబ్బో ఒకసారి ఇచ్చినవి మళ్ళీ తీసుకోదు సాయన్న. ఇక నువ్వు 500 ఇచ్చినట్టే ఇక రాయ్. రే 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 ఏంట్రా ఇది? అబ్బా మానుగా నా బర్త్డే కన్నా నేను 500 ఖర్చు పెట్టి నీకు 500 ఖర్చు పెట్టి అడిగేస్తామండి బర్త్డేకి. ఏం కాదు సాయన్న రాయ్. చందా అని ఒకటి కొత్తగా తయారు చేసినాను. సరే సాయన్న సాయంత్రం 4 గంటలకు ఖచ్చితంగా రా. అత్త ఎందుకు రాను? 500 ఇవ్వలేదా? సరే. పోలా అదిరిపోలా. నీకెట్లా తెలుసు లక్కక్క? మీ మమ్మీ స్టేటస్ పెట్టుకుంటే చూసిన మను. థ్యాంక్ యూ. బర్త్డే పెట్టుకుని ఎటు పోతున్నావు మను? నేను నీ దగ్గరికే వస్తానా లక్కక్క. నా దగ్గరికి ఎందుకు మను? లక్కక్క బర్త్డేకి చందాలు అడుగుతానా, అందుకే నీ దగ్గర చందా అడుగుదామని నీ దగ్గరికి వస్తానా. చందానా? బర్త్డేకి చందా అయింది మను. లక్కక్క నేనే వెరైటీగా నా బర్త్డేకి చందా అడుగుతానా. ఏమో మను, దేవుళ్ళ కోసం చందా అడగడం చూసినా కానీ బర్త్డేకి చందా అడగడం ఫస్ట్ టైం చూస్తున్నా నిన్నే. నేనే ఫస్ట్ అని చందా ఈ లక్కక్క. ఇయ్యక తప్పదా మను? తప్పదు లక్కక్క. నేను షాప్ లో థమ్స్అప్ తాగడానికి పోతున్నా. నా దగ్గర ఒక 100 రూపీసే ఉన్నాయి. 100 రూపీస్ తీసుకో. సరే లక్కక్క. లక్కక్క ఇంట్లో నీ పేరు రాయి. పేరు కూడానా? సరే లక్కక్క సాయంత్రం 4 గంటలకు రా. సరే మను. సరే మంచిగా 900. మమ్మీ మమ్మీ ఏంటిదిరా మను? ఇంకానే మమ్మీ 900 వచ్చినాయి. పోయి నువ్వు కేకున్నా వస్తువులు తీసుకురా పోవేసిన బ్లాస్టరు. నీ ప్లాన్ సక్సెస్ అయిందారా? ఆ మంచిగానే వచ్చినాయిరా. మంచిగా కేక్ వస్తాయి, బర్త్డేకి సంబంధించిన సామాన్ అంతా వస్తుంది. అత్తయ్యని మరి నాకు డ్రెస్ ఎట్లానే? అరే మను, మామయ్య పోయినసారి దసరా కొన్న డ్రెస్ అట్లనే దాచిపెట్టిండ్రా, అది వేసుకునేవి ఇప్పుడు. డ్రెస్ సరే మమ్మీ. సరే నేను పోయి వస్తువులు తీసుకొస్తా. సరే తొందర మమ్మీ. 1 hour later. అరే మను నీకు, అరే నీ చందాల డబ్బులతోటి నీ బండి వచ్చినాయి, కేక్ కూడా వచ్చిందిరా, ఇంకా 200 కూడా మిగిలినాయి. సరేనే మమ్మీ. ఇక నేను రెడీ అయితా, నువ్వు పోయాడ రెడీ అయిపో. సరే నువ్వు స్నానం చేసి రెడీ అయ్యదు గాని. అరే మను, నేను అడుగుడు మర్చిపోయినా, నీకు చందాలు ఎవరెవరు ఇచ్చిరా నాకు చెప్పలేదు. మమ్మీ నాకు చందాలు ఎవరెవరు ఇచ్చిరంటే గీ లక్కక్క, ఇంకా సాయన్న, రింకు, విష్ణన్న. అవునా? నలుగురు ఇచ్చిరా? సాయన్ననే 500 ఇచ్చింది. మరి డాడీకి ఫోన్ చేసినావా? డ్యూటీ అయిపోయినాక తొందర రమ్మన్నావా? రమ్మన్నా, దగ్గరకు వచ్చిందట. నేను కూడా చేసినా గానీ సరే వస్తా అన్నాడు. మరి నేను రెడీ చేస్తా లోపు. సరేనే స్నానం చేసి తొందరగా డ్రెస్ వేసుకొని రా. డ్రెస్ అందులో ఉంది వీడి వల్ల. రింకో ఎటు పోతాను రా? నువ్వు అన్న బర్త్డే పోతానా? అరే మేము కూడా మన బర్త్డేకే పోతున్నాను రా, పోదాంపా. అరే అందరి దగ్గర చందాలు తీసుకపోయింది, మరి ఏ పడి కేక్ పెట్టి చూద్దాంపా. చూద్దాంపా. నాకు 200 తీసుకున్నాడు. నాకు 500 తీసుకున్నాడు. మరి 500? నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. చూద్దాం. మమ్మీ ఇంకా అయిపోలేదా? అయిపోయింది లాస్ట్. ఇవి తెచ్చినా ఇక్కడ పెట్టిన, అందుకే కలిపి. నేను కూడా మను బర్త్డేకి విషయం. మీరు కూడా మను అలా చెప్పొచ్చినవేమోరా, ఇంకా వస్తలేరు కదా. 4కి రమ్మన్నా. టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది. అత్తారు తీగ. అగో మమ్మీ అత్తారే. వస్తారు కదా, రాని. అంతా రెడీ చేసిరా? మా కోసమే వెయిటింగ్.
మీకోసం మను వాళ్ళ డాడీ కోసం కూడా. అరే మను వీళ్ళు వచ్చేసి డాడీ ఇంకా వస్తలేడు. ఏమో మమ్మీ దగ్గర దాకా వచ్చిండన్నాడు. నేను ఇంతకు ముందు కూడా ఫోన్ చేసిన. అప్పుడు అడిగితే దగ్గర రాక వచ్చిండన్నావు, మళ్ళీ ఇప్పుడు దగ్గర రాక వచ్చిండంటాను. ఇంకెప్పుడు వస్తాడా? అంకుల్ దగ్గరకు వచ్చిండట. మరి ఎట్లా? అరే ఇంకెప్పుడు వస్తారా మీ డాడీ? చందారు రాసిన అందరం వచ్చినాం, తొందర కేక్ పోయి. అవు సాయన్న పానం అవుతలేడా? కేక్ వినవా? రాని మా డాడీ. అవు మనన్న మీ డాడీ వస్తాడు. నిజం మీ డాడీ వస్తారా మను? కడి మమ్మీ డాడీ వస్తానే. ఇక ఈ షాక్ తీద్దాం. నేను అందరికి డాడీ తొందర రా, నీకోసం ఎదురు చూస్తున్నాం. అత్తాను వచ్చింది. అరే మను నేను ఈ షర్ట్ మార్చుకొని వస్తా. తొందర మరి 2 నిమిషాలలో వస్తా. తొందరగా నీకోసమే ఇప్పుడు ఎంతసేపు ఓకే. ఇది తీసి ఉంచుదాం తీయండి. హ్యాపీ బర్త్డే మందీప్. కేక్ ఇస్తేనే నోరుతుంది మనం. తొందరగా లేట్ తొందరగా ఏం చదువుకపోతుంది. మేము ఎంతసేపు అయి వెయిట్ చేయబట్టి ఆ షర్ట్ అంతా ఖరాబ్ అయింది, అందుకే ఇప్పుడు ఈ షర్ట్ మార్చుకొని వచ్చిన. రింకు నేను వెళ్తా మమ్మీ. పోయింది, ఆగండి ఒక నిమిషం. ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం బర్త్డేగా. ఇది అంకుల్ అసలు నేను మర్చిపోయినా. హ్యాపీ బర్త్డే. ఎందుకంటే నేను నిన్న డ్యూటీకి వెళ్ళినా కదా బిడ్డ. అంకుల్ ఇది పెట్టేస్తున్నా. పెట్టేసాయి. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. రింకు లక్కక్క మీద మనకు క్యాప్ పెట్టుకున్నట్టు అయిపోయింది. రింకు నీకు కూడా హ్యాపీ బర్త్డే. ఓకే ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి. ఓకే కట్ చేసామా? మనకు అక్షంతలు వేద్దాం. అక్షంతలు వేస్తాం. బొట్టు పెట్టి కేక్ మాకు గింతేనా? నేను 500 ఇచ్చిన గీదే కేక్ ఇస్తారా? నేను 200 ఇచ్చిన. 100 రూపాయలు ఇచ్చిన. రాజని మనం వీళ్ళు డబ్బులు ఇచ్చినా అంటారు. కేక్ ఇప్పుడు వీళ్ళే కొనకొచ్చిరా, వాళ్ళు డబ్బులు ఎందుకు ఇచ్చారు? నేను అందుకే అంటాను కదా, ఇవన్నిటికి డబ్బులు ఎక్కడ వచ్చినాయండి? అదేనండి, అదంతా పెద్ద స్టోర్ ఉంది. ఒకసారి మీరు అటు చూడండి. స్టోరా? ఏం స్టోరీ? మీరు అటు చూడండి. మనం అది జరిగింది. ప్లాన్ వేసినవరు, అందుకే మరి కొడుకు అనిపించుకున్నారా నువ్వు? మీరేమో డ్యూటీకి వేయరు, మా దగ్గరనేమో డబ్బులు లేవు. అందుకే మీకు 500 పెద్దగానే ఇస్తాం గానీ ఇప్పుడు కేక్ ఇచ్చేస్తాం తినండి గానీ చందాలు అయితే మస్తు రాయించినవరా వీళ్ళతోటి. అదే ఈసారి అలా అయిపోయింది బర్త్డే అంటే. బర్త్డేకి చందాలంటే మా వాడు ఫస్ట్ ప్లాన్ చేసిండు. అది ఎవరు రాస్తారు? ఎవరైనా రాస్తారా? మీరు మోసపోయారా? పైసలు అన్నట్టు చందా. అయ్యో ఇప్పుడు మీ బర్త్డే లేనప్పుడు మళ్ళీ చందకు రారా?
ఓకే అత్తం వచ్చినప్పుడు ఇయ్యడా ఇక నుంచి కొత్త ట్రెండ్ ఇది కొత్తగా ట్రెండ్ ఎవరి బర్త్డే అయినా చందాల కొత్త రాస్తారు అంతే 1000 రూపాయలు అడగపోతాం ఓకేనా అయితే ఎప్పటికీ రొటీన్ గా సాయనాలకు వినాయకుడికి పెద్ద పెద్ద దుర్గామాత ముక్కలు కాకుండా కేక్ బర్త్డే ముక్కలు కూడా తింటారు. చందా పోవచ్చు ఇగో రింకు తినిగా అది చాకేది తర్వాత ఇప్పుడు సాయికి ఇగో సాయి తిను ఇప్పుడు విష్ణానికి కృష్ణానికి ఒకటి లక్కకి ఒకటి లక్కకి ఇచ్చిన ఇగో విష్ణు పెద్ద పెద్ద ఇక తినూరు చందాలు రాసిరు కదా మీ డబ్బులతో చేసిందే తెచ్చిందేనా కేక్ మా మను బర్త్డే కేక్ మస్తు ఇగో స్వీట్ ఉన్నది ఓకే మీ అందరికి థ్యాంక్స్ మీరు చందాలు రాసినందుకు ఓకే రైట్